ఎవరెవరికి ఏ ఏ ఫలాలు రావాలనో అవి వస్తూ ఉంటాయి. ఓకే. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటే వారెవరు, ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. ఊగే చెట్లను ఊపే గాలులు కంటికి కనబడవు, ఊగే చెట్లను ఊపే గాలులు కంటికి కనబడవు, జీవుల నడిపే కర్మ ఫలాలు మనసుకు వినపడవు, ఊగే చెట్లను ఊపే గాలులు కంటికి కనబడవు, జీవుల నడిపే కర్మ ఫలాలు మనసుకు వినపడవు, ఏ క్షణానికి ఏదేమౌనో ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఎరుగరు, నాటకమెంత కాలము సాగిన, నాటకమెంత కాలము సాగిన తెరపడుట క్షణము, నాటకమెంత కాలము సాగిన తెరపడుట క్షణము, ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. కనుక ఫలం వస్తుంది, ఏం వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. ఒకటి ఊహిస్తాం, దానికన్నా ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, మనకు తెలియదు గనక, పరిమితమైనటువంటి జ్ఞానం గనక, లేదా భయంకరమైనటువంటి దారుణమైనటువంటి కూడా ఫలితాలు కూడా రావచ్చు. ఏవి జరగకూడదని అనుకుంటామో జీవితంలో అవి జరిగిపోతాయి, చేసేది మాత్రం ఏమీ లేదు. కానీ రాగలిగింది వచ్చిందే గాని రాకూడదు మాత్రం రాలేదు. పరమేశ్వరుడు ఇస్తేనే వస్తూ ఉంది గనక ధర్మబద్ధంగా నా కర్మలకు ఏ విధమైనటువంటి ఫలితాలు రావాలో అవి మాత్రమే వస్తూ ఉన్నాయి. ఇది గనక అర్థమైపోయింది అనుకోండి, ఇంకా ఏడుపు లేదు జీవితంలో, ఏడుపు లేదు జీవితంలో అనుకోవచ్చు, ఏడుపు లేదు జీవితంలో. ఎందుకు నీకు లేనిది నిధి కానిది, నీకు లేనిది రమ్మన్నా రాదు, నీది కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు, నిధి అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు, నిధి కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు, నిధి అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు,
ఉండే వాటిని బొమ్మనకు, మరి లేనివి రమ్మనకు. ఇది కర్మయోగికి ఉండాల్సినటువంటి యాటిట్యూడ్. ఉండే వాటిని బొమ్మనకు, మరి లేనివి రమ్మనకు. రాకపోకల వాడుక తెలియక, రాకపోకల వాడుక తెలియక, వేడుక లేదనకు. రాకపోకల వాడుక తెలియక, వేడుక లేదనకు. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. చేసిన కర్మము ఫలమును పొందక దాటే వారెవరు. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. ఇప్పుడు చెప్పండి, ఏది అధికం, ఏది అల్పం? ఎక్కడ పొంగిపోవాలి, ఎక్కడ కృంగిపోవాలి? ఏం జరిగిందని ఆనందించాలి, ఏం జరగలేదని దుఃఖపడాలి? జరిగేవి జరిగిపోతూనే ఉంటాయి. వీటి మధ్యలో నా హృదయంలో కదలకుండా చెదరకుండా భగవంతుడు నిలిచిపోతే చాలు. వీటికి దానికి సంబంధమే లేదు. నాకు కావాల్సింది వేరే. ఈ ఫలాలు కాదు, వీటి వల్ల ఉపయోగం లేదు. గతంలో తెలియక చేసేసాను గనక ఆ ఫలితాలు అందుతూ ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా ధర్మబద్ధంగా చేస్తూ ఉన్నా. అది కూడా రేపు ఎల్లుండి చూస్తాం ఆ ధర్మం ఏంటో. అందువల్ల నాకు రావాల్సినవి అందుతూ ఉన్నాయి. గతంలో నేను తెలియకో తెలుసో ఏదో చేశాను, వాటి యొక్క ఫలితాలు కూడా దుష్ఫలితాలు అందుతూ ఉన్నాయి. దుష్ఫలితమైన సత్ఫలితమైన కర్మ ఫలితం వస్తూ ఉంది. కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు కనుక దాన్ని ప్రసాదంగా నేను స్వీకరించాలి. ఇది పెద్దది, అది చిన్నది, ఇది మంచిది, అది చెడుది. ఇది ఇలా డిస్టింగ్విష్ చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఎందుకని ఫలం ఫలమే, కర్మ ఫలం నేను చేసిన ఫలమే. ఎవరు చేసిన ఫలమో నాకు రావడం లేదు, నా కర్మ ఫలమే నాకు వస్తూ ఉంది. అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు. అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు. అధికమైన అల్పమైన ఫలము నిష్ఫలము. అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు. అధికమైన అల్పమైన ఫలము నిష్ఫలము. అసలు ఇది అనుకూలం, ఇది ప్రతికూలం ఎక్కడ వస్తుంది? నేను ఆశించి చేస్తున్నా. ఫలితం కావాలనేది కాదు. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి. ఇది రాగం, అది అలా జరగకూడదు. ద్వేషం, ఈ రాగద్వేషాలు ఇంతే, ఇంకేం లేదు. కొందరు నాకు దగ్గరగా ఉండాలి, వాళ్ళ మీద నాకు రాగం ఉంది. కొందరు నాకు దూరంగా పోవాలి, వాళ్ళ మీద నాకు ద్వేషం ఉంది. అర్థమవుతుంది? కాబట్టి ఎవరి మీద అయితే నాకు ప్రేమ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు నాకు దగ్గరగా ఉండాలి. ఎవరి మీద అయితే ద్వేషం ఉందో వాళ్ళందరూ నాకు దూరంగా పోవాలి. ఇటువంటి రాగద్వేషాలతో తయారైనటువంటి ఒక పొట్లంగా మారిపోయింది జీవితం. ఈ రాగద్వేషాలే బంధించేది. పామును చూస్తే ఎవరికి భయం లేదు, పాము కూరలు చూస్తే భయం. అండర్స్టాండ్? పామును చూస్తే భయం లేదు, కూరలు చూస్తే భయం. ఎందుకో తెలుసా? విషం ఉండేది కూరల్లోనే గాని, పాముకి కూరల్లోనే గాని, పాము శరీరం అంతా లేదు. శరీరం అంతా విషం ఉండే వ్యక్తిని చూడాలంటే ఒక మనిషి తప్ప ఇంకెవరు. కేవలం జస్ట్ అక్కడ ఉంది. అందువల్ల కూరలు రెండు తీసేస్తే పాము మనం చూస్తే భయం లేదు. ఎవరైనా పట్టుకోగలం పాము. రాగద్వేషాలు గనక దూరం అయినయా ఇంకేమి లేదు, కర్మ బంధించే ప్రశ్నే లేదు. ఇప్పుడు అర్థమైపోయింది. అనుకూలములు ప్రతికూలములు కర్మలలో ఫలములలో లేవు.
అధికమైన అల్పమైన ఫలము నిష్ఫలము, అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు. అధికమైన అల్పమైన నిష్ఫలము, రాగము కాని ద్వేషము లేని రాగము కాని ద్వేషము లేని ఫలములు బాధించవో. ఏది వచ్చిన ఎలా వచ్చినా, ఏది వచ్చిన ఎలా వచ్చినా నీకది ప్రసాదము. దినేష్, ఏది వచ్చినా ఎలా వచ్చినా, ఏది వచ్చినా ఎలా వచ్చినా నీకది ప్రసాదము. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. ఏదైనా వస్తే ప్రసాదం, ఏదైనా పోతే ప్రసాదం. క్లియర్ క్లియర్ చేస్తున్నా. నాహం కర్త హరిహి కర్త, తత్పూజా కర్మచాఖిలం, యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధన. హరే తవ ఆరాధన. నేను కాదు కర్త ఈ ప్రపంచంలో, పరమేశ్వరుడు కర్త. ఆయన ఇచ్చింది దేహం, ఆయన ఇచ్చిన మనసు, ఆయన ఇచ్చిన పరిస్థితులు, వాటినన్నింటినీ వినియోగించుకొని చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా అదే. మన ద్వారా ఒక అద్భుతమైన కర్మ జరిగితే కూడా, ప్లీజ్ మీకు చెప్తున్నా, ఇది కేవలం పరమేశ్వరుని యొక్క ప్రసాదంగా భావించడమే, కర్మ ఫలమే కాదు. మన ద్వారా ఒక వైభవం కూడా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు వచ్చి అంటారు, స్వామీజీ మహాభారతం ఏమి రాశారు స్వామీజీ అన్నారంట. ఏమనిపిస్తుంది వెంటనే? భాగవతానికన్నా రామాయణం బాగా రాశారు, రామాయణం కన్నా భారతం బాగా రాశారు అంటుంటారు. ఇప్పుడు అంటున్నారు మీరు, అందుకే చెప్తున్నా. వెంటనే తెలియకుండా అలా అనిపిస్తుంది. కొద్దిగా ఆసలేషన్ స్టార్ట్ అవుతుంది. ఏదోలేండి, కష్టపడ్డాను, రాశాను. అవగాహన కనుక వస్తే కర్మయోగం మన మనసును అట్లా కదిలించదు. అది అలా పొగుడుతూ ఉంటే భగవంతుడు కనపడతాడు లోపల. ఎందుకో తెలుసా? భగవాన్ నాకు ఈ అవకాశం ఇచ్చావు, నీ చరిత్ర రాసే అవకాశం నాకు ఇచ్చావు, సరేనా? ఇది నా భాగ్యం, నీ అనుగ్రహం, నీ ప్రసాదం. ఇంకా ఉంది చాలా. నేను ఎట్లా తీసుకోవాలంటే ప్రతి ఒక్కదాన్ని ప్రాక్టికల్ ఒక పాయింట్ అర్థం చేసుకోండి. అంటే మీ జీవితాల్లో కూడా ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు అహంకారం స్టార్ట్ అవుద్ది. ఒక్కడి కనుక మన మనసులో ఉంటే ఎగిరిపోద్ది. ప్రాక్టికల్గా చెప్తున్నా. స్వామీజీ మీరు ఇలా బాగా రాశారండి, చాలా బాగుంది. వెంటనే ఒకవేళ రామాయణ నిజమే, భారతం అవును. ఒకవేళ ఈ భారతాన్ని వ్యాసుడే గనక రాయకుండా ఉంటే నేను రాయగలనా? ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇక్కడికే సగం అయిపోయింది. నన్ను స్వామీజీ వ్యాస మహర్షి రాశాడు, అది కావడం అర్థం మేము కాదనడం లేదు. కానీ దాంట్లో ఒక సామాజిక స్ఫూర్తితో, మనస్తత్వ శాస్త్ర విశ్లేషణతో మీరు రాశారు క్యారెక్టర్స్ని. అవును, అసలు ఆ మనస్తత్వ శాస్త్రం అనేది లేకుండా ఉండుంటే సైకాలజీ. అవును, వేదాంత గ్రంథాలను ఎట్లా చదివాను, సైకాలజీ కూడా నేను ఎట్లా చదివాను గనక దానికి సంబంధించిన జ్ఞానం ఉంది గనక దాన్ని సమన్వయం చేసి రాశాను. సపోజ్ ఆ సైకాలజీ రాసినటువంటి శాస్త్రజ్ఞులు రాయకుండా ఉండుంటే నాకు అవి తెలిసేవే. ఎవరికి పోవాలి క్రెడిట్? వ్యాసుడికి పోవాలన్నా వీళ్ళకి పోవాలన్నా? లే, సమాజంలో తిరిగాం. ఈరోజు 59 సంవత్సరాలు 60 వస్తున్నాయి. ఇదే సమాజంలో ఇంతకాలం ఉన్నాం. ఎంతో సమాజంలో నేర్చుకున్నాం. వ్యక్తుల్ని చూచి, మనస్తత్వాలు చూచి, పొంగి కృంగి సుఖపడి బాధపడి నేర్చుకున్నాం. ఇక్కడ
వాళ్ళకు కూడా రుణపడిపోయి ఉన్నాం. అర్థమవుతుంది? ఓకే, ఇప్పుడు ఎవరికి పోవాలి క్రెడిట్? అంతేకాదు, సపోజ్ ఇవి నేను రాయాలంటే భాష వచ్చి ఉండాలి. ఈ భాషని చిన్నతనంలో నా గుండెల్లో రాశారే మాస్టర్లు, అని దిద్దించారే. అక్కడి నుంచి చూసుకుంటే ఎంతమంది బోధిస్తే, ఎలిమెంటరీ స్కూల్లో చదువు చెప్పిన మాస్టర్లు, హై స్కూల్లో చదువు చెప్పిన మాస్టర్లు, కాలేజీలో చదువు చెప్పిన మాస్టర్లు, వాళ్ళందరూ బోధిస్తేనే కదా ఆ జ్ఞానం వచ్చింది. ఒకవేళ వాళ్ళెవ్వరు చెప్పకుండా ఉంటే నేనేం చేసేది? వాళ్ళు చెప్పాలనుకున్న తల్లిదండ్రులు కనుక చదువు పంపించకపోయి ఉంటే ఏం చేసేది? చదివించకపోయి ఉంటే. అంతా చెప్పారు, సరే మనము కష్టపడి చదువుకున్నాం. చదువుకున్న తర్వాత ఈరోజు భారతాన్ని రాస్తే, అంత పెద్ద గ్రంథాన్ని, 70-80 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆ గ్రంథాన్ని ముద్రించడానికి ఆఫ్టర్ ఆల్ ఏ ఫకీర్, సుందర చైతన్యానంద, ఏ బెగ్గర్, ఏ సాధు, కెన్ హీ పబ్లిష్ దట్? అందరినీ వదులుకొని రిక్త హస్తాలతో సమాజంలో పడినటువంటి ఒక సాధు అన్ని లక్షలు పెట్టి గ్రంథాన్ని ప్రింట్ చేయగలడా? ఇంపాసిబుల్. ఎందరో ఉదారులైనటువంటి భక్తులు, ఇది ఒక మహత్కార్యం, ఈ కార్యంలో మనం పాలు పంచుకోవాలి అని వాళ్ళ యొక్క చేతులు ముందుకు చాస్తే ఈ గ్రంథం వచ్చింది, ప్రింట్ చేయగలిగాం. ఆఫ్ కోర్స్ మీరు డబ్బిచ్చిన ప్రింట్ చేసేవాడు నేను చేయనంటే మీరు నేను పోయి చేయగలమా? ఆ ప్రెస్ వాడు ప్రింట్ చేయాలి, డబ్బు ఇస్తాం, అది వేరే విషయం. డబ్బు ఇచ్చినా చేయనంటే ఏం చేస్తాం? వాడికి కూడా రుణపడి ఉన్నాం. దాన్ని చక్కగా అందంగా బైండింగ్ చేసినవాడు, దాంట్లో కలర్ చక్కటి బొమ్మలు వేసినటువంటి ఆర్టిస్ట్, దాన్ని బైండింగ్ చేసి మనకి ఇచ్చినటువంటి వాడు, ఇవి ఇలా తయారై ఇక్కడికి వస్తే, ఇప్పుడు ఇక్కడ యజ్ఞం అయితే చేస్తున్నాను కానీ అక్కడికి పోయి 150 గ్రంథాలు రాశారు స్వామిజీ, నిజమే. ఆడికి పోయి నేను అమ్మగలనా చెప్పండి? ఇక్కడ ఉపన్యాసం చెప్పంటారా, అక్కడ మీ పుస్తకాలు సేవ్ చేయమంటారు? చెప్పండి, నవలవుతుంది కాదు. ఒక్కసారి 25 మంది అక్కడ ఉండరు. ఎవరు వాళ్ళంతా? హైదరాబాద్ నుంచి వచ్చారు, అందరూ ఉద్యోగులు, వ్యాపారస్తులు, అందరూ. కాబట్టి వాళ్ళ పనులన్నీ కూడా వాళ్ళు వదులుకొని, ఇది మహాకార్యం గనక ఒక 7 రోజులు 8 రోజులు మనం గుంటూరుకి వెళ్ళి ఈ కార్యక్రమంలో మనం పాల్గొనాలి అని హైదరాబాద్ నుంచి వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని వచ్చి వాళ్ళు అక్కడ అమ్ముతున్నారు. లేకపోతే నేను చేసుకోలేను ఆ పని. ఇలా చూస్తే ఏమిటబ్బా, నేను ఇంతమంది సహకరిస్తే భగవంతుని యొక్క చరిత్ర రాయగలిగాను. ఆయనకి ఎట్లాగైతే నేను రుణపడి ఉన్నానో, ఆయన ప్రసాదంగా వీళ్ళంతా నాకు లభ్యమయ్యారు, వీళ్ళకు కూడా నేను రుణపడి ఉన్నాను. ఇంతమంది సహాయం చేస్తే వచ్చింది అనుకున్నప్పుడు కృతజ్ఞతతో హృదయం కదిలిపోతుందే గాని ఇంకొక విధంగా అహంకారం కదిలే అవకాశం లేదు. కదలనే కదలు. ప్రతి విషయాన్ని ఇట్లాగే ఎందరితోనూ మన జీవితం ముడిపడి ఉంటేనే ఈ రోజు శోభాయమానంగా ఉన్నాం. ఆ కృతజ్ఞతా భావం, ప్రసాద మనస్తత్వంతో భగవంతుడికి ఎట్లాగైతే కృతజ్ఞతగా ఉన్నామో, నా అహంకర్త, నేను కాదు కర్త, హరిహి కర్త. సరేనా? వీళ్ళందరి మనసుల్లో పరమేశ్వరుడు ఆ సద్భావం కదిలిస్తేనే జరిగింది గనక, హే భగవాన్ నువ్వే కర్త, తత్పూజ కర్మచాకిలం. ఈ భావనతో ఎప్పుడైతే చూచామో, మనం చేసేటువంటి కర్మ కాదు, అది పూజ. ఎప్పుడైతే ఇది పూజ అయిందో వచ్చేది అంటే చేసే కర్మ నైవేద్యం అవుతా ఉంది, ఫలము ప్రసాదం అవుతా ఉంది. ఇది పాయింట్, ఇది కర్మయుగంలో పాయింట్. ప్రసాదేతి ప్రసన్నత. ప్రసాదం ఎప్పుడు మనకు ప్రసన్నతని, ప్రశాంతతనిస్తుంది గనక పరమేశ్వరుని యొక్క ప్రసాదం ఇదంతా కూడాను ఒక ప్రసాద మనస్తత్వం. ఏది చెప్పండి, ఇంకెక్కడుందో దుఃఖం చెప్పండి. ఏదైనా రానివ్వండి, ఏదైనా రానివ్వండి. ఉన్నాయి అద్భుతంగా తయారైతే ప్రసాదం, ప్రాణతుల్యమైన ఈ ప్రపంచం నుంచి దాటిపోతే ప్రసాదం. ఎస్, అది కూడా చెప్తాను. జస్ట్ ఇది క్రిటికల్. స్వామీజీ, మంచినైతే ప్రసాదంగా తీసుకోగలం కానీ చెడుని ఎట్లా ప్రసాదంగా తీసుకోగలం చెప్తున్నాను. అది కూడా ప్రసాదం. ఎందుకని? బ్రతుకులో ఎవరికైనా ఎదురండే, అర్థమవుతుంది? బ్రతుకులో ఎవరికైనా ఎదురండే, ఎవరికైనా యథబాధే. ఆ హృదయంలో పరమేశ్వరుడు ఉండాలి. బ్రతుకంతా ఎదురెండ
బ్రతుకంతా ఎదురెండ నీవే నిండాలి ఎద నిండా బ్రతుకంతా ఎదురెండ నీవే నిండాలి ఎద నిండా బ్రతుకంతా ఎదురెండ బ్రతుకంతా ఎదురెండ బ్రతుకంతా ఎదురెండ నీవే ఉండాలి ఎద నిండా బ్రతుకంతా ఎదురెండ మనసు కావాలి పూరండ మనసు కావాలి పూరండ శోభించాలి నీ మెడ నిండా మనసు కావాలి పూదండ శోభించాలి నీ మెడ నిండా బ్రతుకంతా ఎదురెండ నీవే ఉండాలి ఎద నిండా బ్రతుకంతా ఎదురెండ మందైనా అది విందైనా చేదైనా మరి ఏదైనా మందైనా అది విందైనా చేదైనా మరి ఏదైనా చూపులు నీవి చేతలు నావి చూపులు నీవి చేతలు నావి చేతల వెనుక చేతులు నీవి చేతల వెనుక చేతులు నీవి బ్రతుకంతా ఎదురెండ నీవే ఉండాలి ఎద నిండా బ్రతుకంతా ఎదురెండ ఎప్పుడు ఏదైనా జరగదు అది మందా అది విందా ఇంకోటి కాదు ఇది మనకు అనుకూలమా ఇది ప్రతికూలమా ఇది అధికమా ఇది అల్పమా ప్రశ్నే లేదు. ఎందుకని ఎంత కేవలం భగవంతుని యొక్క ప్రసాదంగా మనకు అందుతూ ఉంది కనుక కర్మ నువ్వు చేస్తున్నావు. కర్మని ఏవ అధికారహతే మా ఫలేషు. కర్మ చేయడంలో నీకు అధికారం ఉందే గాని ఫలితంలో లేదు. ఫలితం పరమేశ్వరుడు ఇస్తున్నాడు. పరమేశ్వరుడు ఇచ్చేటువంటిది ప్రసాదం. అండర్స్టాండ్ ది పాయింట్. ప్రసాదం 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 ప్రసాదేతి ప్రసన్నది. ఇంకేం చెప్పండి, ఇంకేంటి కర్మయోగంలో అయిపోయింది. స్వామీజీ ఒక్కటి క్రిటికల్, జస్ట్ లిసన్. అంటే ఇది కొద్ది చేదు అనుభవం, అందరం ఫేస్ చేయాల్సిందే, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇది కూడా ఏమన్నా మీకేమన్నా మేలు చేయగలనేమో ట్రై చేస్తాను. ఒక మధురమైన అనుభూతిని ప్రసాదంగా యాక్సెప్ట్ చేయగలం కానీ భయంకరమైనటువంటి బాధని యాక్సెప్ట్ చేయడం ఎట్లా స్వామీజీ? ఏంటి భయంకరం చెప్పు. అవును, చిన్న చిన్న అయితే పర్వాలేదు. నాకు ఏదో లేదు, ఫస్ట్ పాయింట్ ఇద్దే. 3 పాయింట్స్ ఉన్నాయి, ఇంకేమీ లేదు జీవితంలో. ఈ 3 క్లారిఫై అయితే ఇంక మనకు దుఃఖం అనేది రాదు. నాకు ఏదో లేదు. నంబర్ 2 ఉన్నది పోయింది. నంబర్ 3 ఉన్నది బాగలేదు. ఇంకేముండాయో చెప్పండి మీరు, ఈ 3 తప్ప ఇంకేమీ లేదు. అంటే దీనికి ఎక్కడ స్వామీజీ శాస్త్రం? శాస్త్రం కాదు. ఒక వారం రోజులు కూర్చుని హైదరాబాద్ ఆశ్రమంలో ఒక 8 సంవత్సరాల క్రితం దీని గురించి ఆలోచించి అసలు ఎందుకని ఇట్లా జరుగుతూ ఉందని శాస్త్రంలో నాకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానం ఏదో దాన్నంతా తీసి శాస్త్ర సారాన్ని వడగట్టి పిండితే ఇవి వచ్చాయి. దీంట్లో నేను మాట్లాడే ప్రతి మాటకు మీకు కావాలంటే శాస్త్రం చూపిస్తా. కానీ ఈ 3 శాస్త్రంలో చూపలేను.
ఇదే వ్యాఖ్యానం అంటే. నాకు ఏదో లేదు, నీకేమి లేదు చెప్పు. దుఃఖానికి కారణాలు ఇవి. నాకు ఏదో లేదు, ఉన్నది పోయింది, ఉన్నది బాగలేదు. థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, నీకేమి లేదు చెప్పు. స్వామీజీ, ఒక మేడ కట్టుకోవాలనుకున్నాను, లాంగ్ చెరిష్డ్ డిజైర్ ఇది, నా జీవితం అంతా కాలేదు. చూడు, నీకు మేడ లేదు. అవును, నువ్వు ఎక్కడున్నావు? చిన్న ఇంట్లో ఉన్నాను స్వామి. ఎవరిదా ఇల్లు? నాదే స్వామి. చూడు, నీకు మేడ లేకపోవచ్చు, కనీసం ఒక పెంకుటిల్లో టైల్డ్ హౌస్ లో నువ్వు ఉన్నావు. అసలు ఇళ్లే లేకుండా పేవ్మెంట్ మీద ఉండేవాళ్ళు ఎంతమంది చూడు ఈ ప్రపంచంలో. ప్లాట్ఫామ్ మీద ఉండేవాళ్ళు ఎంతమంది వచ్చాడు, చెట్టు కింద ఉండేవాళ్ళు ఎంతమంది వచ్చాడు. కనీసం నువ్వు ఒక ఇంట్లో ఉండవు. ఇది పరమేశ్వరుడు నీకు ఇచ్చినటువంటి ప్రసాదం. చూడు, అట్టు చూడు. అంతే. స్వామీజీ చెప్పు. నాకు పట్టు చీరలు అసలు బట్టలు లేకుండా తిరుగుతున్నారు జనం పాపం, సగం దేహాన్ని కప్పుకోవాలి. ఇవన్నీ మన ఆశలు, మన ఊహలు. దేనికి పట్టు? దేనికి? ఇప్పుడు ఈ చొక్కా నేను వేసుకొని వచ్చాను, మీరేమన్నా నన్ను తరిమేస్తున్నారా? పోయి పట్టు కట్టుకొని రాపోను. దేహాన్ని కప్పుకోవడానికి ఏదో ఒక వస్త్రం అవసరం. అర్థమవుతుంది? మనకి ఏమి అవసరాలనేది కాకుండా ఏదో లేదు, ఏదో లేదు, ఏదో లేదు. ఇంతకుముందు మనం చూసినట్టే ఏదైతే నీకు ఉండాలో అది ఉంది, లేనిది నీకు అవసరం లేనిది. కనుక సర్వస్యకర్త సర్వజ్ఞ, విశ్వస్యకర్త విశ్వజ్ఞ. ఈ సమస్తాన్ని తయారు చేసినటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడికి నీకేమి ఇవ్వాలో తెలుసయ్యా. నీకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎందుకు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు. ఇవన్నీ కర్మ ఫలాలు. ఎవరికి ఏది రావాలనో అది భగవంతునికి అనుగ్రహం వల్ల వస్తువు ఉంది. అర్థం చేసుకో. స్వామీజీ, ఉన్నది పోయింది. సెకండ్ పాయింట్, ఇదే కష్టం. ఏం పోయింది నీకు చెప్పు. మీకేంటి మీరు చెప్తారు, మా బాధలు మీకు అర్థం కావు. చెప్పు నాయన, ట్రై చేస్తాను, అర్థం చేసుకో. 10 లక్షలు పోయింది స్వామీజీ. అది విషయం. 10 లక్షలు పోయింది. ఎవరిది అది? నాదే స్వామీజీ. ప్రాక్టికల్గా చెప్తా. ఎంతకాలంగా ఉంది నీ దగ్గర ఈ 10 లక్షలు? 5 సంవత్సరాలుగా ఉంది స్వామి. అంటే అంతకుముందు లేదా? లేదు స్వామి. 5 సంవత్సరాల క్రితం లేనిది ఎట్లొచ్చింది? షేర్లలో వచ్చింది. అది ఎక్కడొచ్చింది? షేర్ మార్కెట్లో వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 సంవత్సరాల క్రితం నీకు లేదు, ధన్యవాద్. 5 సంవత్సరాల క్రితం నీ దగ్గర లేదు డబ్బు. 5 సంవత్సరాలు షేర్లో పెట్టావు, హర్షద్ మెహతా పుణ్యం అంటూ వచ్చింది. సరే, ఓకే, థ్యాంక్ యూ, బీ హ్యాపీ. ఇప్పుడేమైంది? పోయింది స్వామీజీ. అదే బాధ. ఎట్లా పోయిందని? షేర్లోనే పోయింది. అదే ఇప్పుడు షేర్లలో వచ్చింది, షేర్లలోనే పోయింది. షేర్ మార్కెట్ అనేది వ్యాపారం కదా. వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయని నీకు తెలీదా? వ్యాపారంలో లాభాలే ఉంటాయి అని కనుక అనుంటే, తెలిసి అందరు వ్యాపారమే చేస్తారు. ఉద్యోగాలు ఎవరు చేస్తారు? ఇంకా అంటే ఇప్పుడు చేస్తున్నారు కదా నా ఉద్దేశం. కనీసం ఆఫీస్ కన్నా పోతున్నారు కదా. రేపు అది కూడా ఉండదు కదా, చెప్పండి. కనుక వ్యాపారం అన్న తర్వాత లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. షేర్ మార్కెట్లో లాభం వచ్చింది, షేర్ మార్కెట్లో పోయింది. ఆ షేర్ మార్కెట్లో ఎవడైతే వ్యాపారం చేశాడో వాడు ఉండాడా పోయాడా? అభిప్రాయం నేనే కదా స్వామి. ఉన్నావు కదా, ఉన్నా. మళ్ళీ చేయవయ్యా. గతంలో చేశాం, వచ్చింది, అది పోయింది. నువ్వు ఉండవు కదా. విత్తము పోయింది, వ్యక్తి ఉన్నాడు. వ్యక్తి చెయ్యి. ఇది తమాషా. విత్తము వ్యక్తి కోసమా, వ్యక్తి విత్తం కోసమా? చెప్పు. మళ్ళీ చెయ్యి. ఇప్పుడు నువ్వు ఉండవు కదా, గతంలో ఎట్లా వచ్చింది అట్లాగే వస్తుంది. మళ్ళీ వ్యాపారం చెయ్యి. ఇంక దేనికి బాధపడతావు? వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలు ఉంటాయి. అప్పుడు లాభం వచ్చింది, ఇప్పుడు నష్టం వచ్చింది. ఆ లాభాన్ని చూసిన వాడివి, నష్టాన్ని చూసిన వాడివి నువ్వెక్కడే పోలేదు, నువ్వు ఉన్నావు. మళ్ళీ స్టార్ట్ చేయి. ఉన్నది పోయిందంటావేంటి? లేనిది వచ్చింది, అది చెప్పవేంటి? లేనిది వచ్చింది, ఉన్నది పోయింది. కాబట్టి నీకు ఏదైతే పోవడానికి వచ్చిందో అది ఉండమన్నా ఉండదు. ఏదైతే పోవడానికి వచ్చిందో అది ఉండమన్నా ఉండదు. ఏదైతే ఉండడానికి వచ్చిందో అది పొమ్మన్నా పోదు. ఇది కదా ఇప్పటి వరకు మనం చూసింది కర్మయుగాలు. ఇంకేంటి చెప్పు. ఎస్ స్వామీజీ, డబ్బు గనక, ధనం గనక పోతే పోయిందిలే, మళ్ళీ సంపాదించుకుంటాం అనుకోవచ్చు. మీరేమనుకోవద్దు. నాకు జన్మనిచ్చిన తల్లి పోయింది, ఆమె నాకు ప్రాణం. నీ విషయం నాకు తెలియదు కానీ నా తల్లి మాత్రం నాకు ఇంకా ప్రాణం. నేను ఈరోజు మీకు ఈ మాత్రం సేవ చేయడానికి ఆమె కారణం. నా దృష్టిలో ప్రథమ గురువు. సరేనా? ఆమెకి నేను కొరివి పెట్టే వచ్చాను మీ మధ్యలోకి. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అందరికీ ఉన్నాయి. ఒక్కరి గుండెలే కాదు ఈ ప్రపంచంలో పగిలింది.
గుండెలో ఉండేందుకే, పగిలేందుకే ఉన్నాయి గుండెలో. కళ్ళు ఉండేది కన్నీళ్లు కార్చేందుకే ఉన్నాయి ఈ ప్రపంచంలో. అంతా దుఃఖమే. అందరూ కన్నీళ్లు కార్చేవాళ్ళు ఈ ప్రపంచంలో ఏదో ఒక కారణం చేత. నేను అది కావడం లేదు. స్వామీజీ, నా తల్లి పోయింది, చెప్పండి. ధనం అయితే మళ్ళీ వ్యాపారం చేస్తాను, సంపాదించుకుంటాను. తల్లిని ఎక్కడ తెచ్చుకుంటాను? తండ్రిని ఎక్కడ తెచ్చుకుంటాను? భార్యను ఎక్కడ తెచ్చుకుంటాను? భర్తను ఎక్కడ తెచ్చుకుంటాను? బిడ్డను ఎక్కడ తెచ్చుకుంటాను? కమాన్ టెల్ మీ. ఎస్, వినండి, ఎంత పెద్ద ఇష్యూ ఇది. ప్రతి ఒక్కరం ఎదుర్కొంటానే ఉంటాం ఆత్మీయులు పోగొట్టుకుంటే. అక్కడ కూడా ఆనందంగా ఉండగలిగేటువంటి పరిస్థితి కర్మయోగం ప్రసాదిస్తుంది. ఇంకా 5 నిమిషాలు, ఓన్లీ 5 minutes. జాగ్రత్తగా విని. ఇది గీత వైభవం. ఎట్లా స్వామీజీ? చూడండి, ఆయన భార్య చనిపోయింది, నువ్వు బాధపడుతున్నావు, నేను అర్థం చేసుకోగలను. ఒక్కగానొక్క బిడ్డ, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, యాక్సిడెంట్లో పోయాడు, నేను అర్థం చేసుకోగలను నీ బాధ. పిల్లవాడిని తెచ్చివ్వలేను కానీ ఆ గుండె రంపపు కోత ఎట్లాంటిదో నేను అర్థం చేసుకోగలను. నాకు బిడ్డ లేకపోయినా నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్క మాట చెప్తున్నాను, సానుభూతితో అర్థం చేసుకొని ప్రేమతో ఒక్క మాట మాట్లాడుతున్నా. నీ సమస్యని నా సమస్యగా చేసుకొని నేను అర్థం చేసుకుంటున్నా. ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్పు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే పోయారో మన జీవితంలో నుండి, అలా పోవడం ఆ వ్యక్తికి ఇష్టమా? ఎవరైతే చనిపోయారో, మనల్ని వదిలిపెట్టి పోయారో, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు, సోదరుడు కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే, అలా పోవడం వాళ్ళకి ఇష్టమా అని అడుగుతున్నాను సూటిగా ప్రశ్న. ఈ ప్రపంచంలో ఎవరైనా ఉండాలనుకుంటారు కానీ పోవాలనుకోరు. వాళ్ళు పోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు ఇప్పటి వరకు పోయిన వాళ్ళని. మరి ఎలా పోయారు? మనం పంపించామా? మనమే కనుక పంపించుంటే మనం ఎందుకు ఏడుస్తాం వాళ్ళ కోసం? అతను ఇష్టపడి పోలేదు, మనం ఇష్టపడి పంపించడం లేదు, కానీ పోవడం జరిగింది. ఎట్లా జరిగింది? ఎవరో తీసుకపోతే పోవడం జరిగింది. ఎవరా తీసుకుపోయింది? మన నుంచి మన వాళ్ళని వేరు చేసేది ఎవరు? అసలు అతనికి ఏం సంబంధం? ఎవరతను? యముడా? అతను పోస్ట్ మ్యాన్. యముడు ఒక పోస్ట్ మ్యాన్ లాంటాడు. ఈజ్ అ మెసెంజర్. అతనికి మనకేం సంబంధం? మనీ ఆర్డర్కి పోస్ట్ మ్యాన్కి ఏం సంబంధం? చూడండి, పోయిన వాడికి పోవడం ఇష్టం లేదు, ఉన్నవాళ్ళం మనం పంపించడం లేదు. యముడు పక్కన పెట్టాడు, అతను ఊరికి మోసుకుపోయాడు. కానీ ఎవరు తీసుకొని పోగలరు వస్తువునంటే, ఎవడిది ఆ వస్తువో వాడే తీసుకుపోగలడు, ఇంకోటి తీసుకుపోలేడు. మీరు ఎక్కడైనా చనిపోయిన చోట ఏడుస్తూ ఉంటారే చూడండి, అక్కడ గనక జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రూత్ కనపడుతుంది. అదేంటో తెలుసా? ఏడుస్తుంటారు, అయ్యో అయ్యో అప్పుడే వెళ్ళావా, నీకు అప్పుడే 100 ఏళ్ళు తీరిపోయినాయా, స్వామి నన్నున్నా తీసుకుపోకూడదా, ఇతనెందుకు తీసుకుపోయావు, నన్నన్నా తీసుకుపోకూడదా, ఈవెనెందుకు తీసుకుపోయావు, నేనున్నాను కదా నన్ను తీసుకుపోకూడదా స్వామి అంటుంటారు చూడండి. అక్కడ నాకు స్ట్రైక్ అయింది ఒకసారి. ఇంతమంది ఉంటే వీళ్ళకి చెప్పకుండా స్వామి స్వామి అంటుంది ఏంటి ఆవిడ? స్వామి స్వామి అని అతను ఏడుస్తున్నాడు. ఎవరా స్వామి? అసలు ఆ స్వామి అనే పదానికి అర్థం ఏంటి? స్వామినః. స్వామి, స్వామి అనేది సంస్కృతం. స్వం అంటే డబ్బు, సొత్తు, ప్రాపర్టీ. సంస్కృతంలో స్వం, చూడండి పదాల్లో ఉంది, అద్భుతం. స్వం అంటే ఏంటో తెలుసా? సొమ్ము. కొద్దిగా స్పెల్లింగ్ తేడా అంతేగాని ఇంగ్లీష్లో కూడా మనం స్వం అంతే. స్వం అంటే సొమ్ము, ప్రాపర్టీ. స్వమ్ము కలిగిన వాడు స్వామి. స్వమ్ము కలిగిన వాడు స్వామి. అర్థమవుతుంది? ఇప్పుడు ఈ ప్రపంచం మత్తః పరతరం నాస్తి కించిదస్తి ధనంజయ. హే అర్జున, ఈ ప్రపంచమంతా నేనే పరివ్యాప్తం అయ్యున్నాను. ఈ విషయంలో మీకేమన్నా సందేహమా? మన ఉపన్యాసం విన్న తర్వాత చెప్పండి. అభిన నిమిత్త ఉపాదాన కారణం ఉన్నదంతా పరమేశ్వరుడే. ఇదందరికీ ఏమో నాకు శక్తి ఉన్నంత వరకు మీ అందరి హృదయాలకు అది పట్టించగలిగానని నేను అనుకుంటున్నా. బాగా తెలిసిన వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉండొచ్చు, తెలియని వాళ్ళకి తెలిసింది కదా. రెండవది లేదు ఈ ప్రపంచంలో. సముద్రం ఎంతున్నా ప్రతి అలలో ఉండేది సముద్ర జలమే కానీ మరొకటి కానే కాదు. కుండలన్నింటిలో ఉన్నది మట్టే కానీ మరొకటి కానీ కాదు. ఈ ప్రపంచం అంతా పరమేశ్వరుడే నిండిపోయి ఉన్నాడు. అంతేనా? సముద్రం దగ్గరికి వెళ్ళి
ఒక అలను చూచి అల లేచినప్పుడు ఈ అల ఎవరిది చెప్పండి? అల సముద్రది కదా, ఎగ్జాక్ట్లీ కదా. పరమేశ్వరుడు అంతటా నిండి ఉండేటప్పుడు ఎవరైనా ఎవరికి సంబంధించిన వాళ్ళు? ఆయనకి సంబంధించిన వాళ్ళే. నేనెవరు? ఆయనకి సంబంధించిన వాడిని. నువ్వెవరు? ఆయనకి సంబంధించిన వాళ్ళు. ఆమెవరు? ఆయనకి సంబంధించిన వాళ్ళు. భగవాన్, అందరూ నీకు సంబంధించిన వాళ్ళే. మేమందరము నీకు సంబంధించిన వాళ్ళు. నువ్వు ఈమెను భార్యగా నా జీవితంలో ప్రవేశపెట్టావు. నీ వాళ్ళనే నా జీవితంలో ప్రవేశపెట్టావు నేను సుఖపడ్డానికి. బాగా అర్థం చేసుకోండి ప్లీజ్. వారం రోజులు ఆలోచించి తీసుకొచ్చాను ఇది, అందుకని చెప్తున్నా. నీ వాళ్ళని నాకు ఇచ్చావు నన్ను సుఖపెట్టాలని. కృతజ్ఞత ఉన్నా నీకు. ఈమె నా భార్య, ఎంతో సేవలు చేసింది. ఈమె వల్ల నేను ఎంతో సుఖపడ్డాను. దీనికంతటి కారణం ఈవిడ ఉండడమే. ఇటువంటి ఆవిడని నా జీవితంలో ప్రవేశపెట్టింది నువ్వు. ఇటువంటి భర్తని నా జీవితంలో ప్రవేశపెట్టింది నువ్వు. ఓకే, అర్థమవుతుంది. అటువంటి బిడ్డను నా జీవితంలో ప్రవేశపెట్టింది నువ్వు. హే భగవాన్, నీ వాళ్ళని నాకు ఇచ్చావు. ఇంతకాలం వాళ్ళ సేవలు నేను అందుకున్నాను. నీ వాళ్ళని నువ్వు తీసుకుపోతున్నావు. అర్థమవుతుంది. ఇంతకాలం ఉంచావు, నీ వాళ్ళని నువ్వు తీసుకుపోతున్నావు. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను, నా వాళ్ళని తీసుకుపోతున్నావు అని. నీ వాళ్ళని నువ్వు తీసుకుపోయినావు. నేనేమంటున్నా అంటే నా వాళ్ళని తీసుకుపోయినావు అంటున్నా. నీకు హృదయం ఉందా అంటున్నా. దేనికి? అసలు భగవంతుడు అనేవాడు ఉండాడా? భగవంతుడికి ఒక హృదయం ఉందే, మనసు ఉందే? ఇంత ఘోరంగా తీసుకెళ్తాడా అని అంటున్నా. ఇచ్చినప్పుడు అనలేదా మాట, తీసుకుని పోతున్నాడు అని అంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నేను ఎక్కడున్నానంటారు? ఇప్పుడు చెట్టు కింద పడుకుంటున్నాను అనుకుంటున్నారా? సాధువు అనే ఏదో ఒక ఇంట్లో ఉన్నాను కదా కదా, ఇంట్లో ఉన్నాను. ఈ ఇంట్లో ఉంటాను. ఉదయం వచ్చి మీకు ఉపన్యాసం చెప్పిపోతాను, సాయంత్రం మళ్ళీ ఉపన్యాసానికి వస్తాను. మధ్యలో ఏదో భక్తులకు టైం పెట్టాను, చూచాము, ఇంకేదో నేను గిరిదారి అది రాస్తుంటాను. మిగతాప్పుడు ఏం చేస్తాను? అందువల్ల ఆ ఇంటి వ్యక్తిని, అయ్యా ఏదన్నా ఒక వాక్మ్యాన్ ఇస్తావా? నేను ఏదో క్యాసెట్స్ వింటుంటాను హాయిగా పాటలు అన్నాను అనుకోండి. ఆయన వాక్మ్యాన్ ఇచ్చాడు అనుకోండి. నాకు నేను వారం రోజులు ఉపయోగించుకున్నాను. ఇక్కడ ఉన్నాను రోజులు. ఇదిగో ఎల్లుండి అయిపోతుంది ఉపన్యాసం, నేను బయలుదేరి వెళ్ళిపోతాను హైదరాబాద్. అప్పుడు అన్నీ సర్దుకుంటా, అది కూడా సర్దుకున్నాను అనుకోండి. అప్పుడు వచ్చాడు అడుగుతాడు, స్వామీజీ వాక్మెన్ కూడా దాంట్లో పెడుతున్నారు సూట్ కేసులో. వాక్మెన్ ఏంటి నాయన, ఏంటి నాయన, ఏనాయనా ఇంత విన్నదంతా ఏంటి నాయన? వినడానికి వాక్మెన్కి ఏం సంబంధం స్వామీజీ? ఏం లేదు, వారం రోజులుగా నా దగ్గర ఉన్నది. వారం రోజులుగా నీ దగ్గర ఉంటే నీదేనాది స్వామీజీ, నీదేనాది? అవును నాయన, ఇలా అని తెలిసి ఉంటే నిన్ను రానిచ్చేవాళ్ళం కాదు స్వామీజీ ఇంట్లో. ఇలా చేస్తారని ఎప్పుడు అనుకోలేదు స్వామీజీ. ఏదో సాధువు కదా అనుకున్నామే గాని వాక్మెన్ తీసుకుపోతామని మేము. అంటే వారం రోజులు నా దగ్గర ఉన్నంత మాత్రాన అది నాదవుతుందే? అతనిది నాకు ఇచ్చాడు, ఉపయోగించుకున్నా. నేనేం చేస్తానో తెలుసా? మీరైనా ఏం చేస్తారో తెలుసా? వెళ్ళేటప్పుడు వాక్మెన్ అతనికి ఇచ్చి, నాయన థ్యాంక్స్, అండర్స్టాండ్ ద పాయింట్, థ్యాంక్స్. ఎందుకో తెలుసా? నువ్వు ఇవ్వడం వల్ల నేను వినగలిగాను, లేకపోతే వినగలిగి ఉండేవాడిని కాదు. థ్యాంక్స్ బాబు, నాకు ఇది ఇచ్చావు, తీసుకొనైనా. భగవాన్, ఈమెను భార్యగా నా జీవితంలో ప్రవేశపెట్టావు. ఆమెను తల్లిగా, వీళ్ళన్న తండ్రిగా, వీళ్ళని బిడ్డలుగా, వీళ్ళందరి వల్ల నాకు సేవలు అందే. వాళ్ళు నన్ను చదివించారు, వీళ్ళు నాకు సేవలు అందించారు. వీళ్ళందరూ నీ వాళ్ళు. కొంతకాలం వాక్మెన్ నా దగ్గర ఉన్నట్టుగా వీళ్ళు నా దగ్గర ఉన్నారు. ఈ జన్మలో, గత జన్మలో వేరే వాళ్ళు. ఇప్పుడు నీ వస్తువును నువ్వు తీసుకుపోతూ ఉంటే, నా వస్తువును తీసుకుపోతున్నావని నేను ఏడుస్తున్నానంటే క్షమించు భగవాన్, క్షమించు. ఎందుకో తెలుసా? నీ వాళ్ళను నా దగ్గర పెట్టినప్పుడు వాళ్ళ సేవలు అందుకుంటూ వాళ్ళని సుఖపెట్టలేక బాధ పెట్టాను ఆ రోజుల్లో. తీరా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నీ వాళ్ళను నువ్వు తీసుకుపోతూ ఉంటే నా వాళ్ళని తీసుకుపోతున్నావని ఇప్పుడు ఏడుస్తూ ఉన్నా. నీ వాళ్ళని నాకు ఇచ్చినప్పుడేమో సేవలు అందుకున్నాను, సుఖపెట్టలేకపోయాను. నీ వస్తువును నువ్వు తీసుకుపోతూ ఉంటే, సొమ్ము కలిగిన వాడు స్వామి, నువ్వు తీసుకుపోతూ ఉంటే నాకు తీసుకుపోతున్నావని దుఃఖపడుతున్నా. వీళ్ళని నువ్వు నా జీవితంలో ఇవ్వకపోయి ఉంటే నేను సుఖపడేవాడిని కాదు. కనుక ఇంతకాలం నా దగ్గర ఉంచావు, నీకు నేను రుణపడి ఉన్నా. ఇప్పుడు తీసుకుపోతున్నావు, నీ వస్తువును నువ్వు తీసుకుపోతున్నావు. ఉంటే కృతజ్ఞతలు,
తీసుకొని పోతే ధన్యవాదాలు. ఇది లైఫ్, ఇది లైఫ్. కానీ ఉన్నప్పుడేమో కష్టపెట్టాను, తీసుకొని పోయావని నేను నిందిస్తున్నాను. దుర్గుణాలకు అలవాటు పడ్డవాడిని, దురవగాహనకు అలవాటు పడ్డవాడిని, ఏది అర్థం చేసుకున్నవాడిని కాదు జీవితంలో. ఎందరినో అపార్థం చేసుకున్నాను ఈ జీవితంలో, నిన్ను కూడా అపార్థం చేసుకున్నాను. భగవాన్ క్షమించు, క్షమించు, ఎక్స్క్యూజ్. మేరే అవగుణ చిత్తనధరో मेरे अवगुण चित न धरो, मेरे अवगुण चित न धरो, मेरे अवगुण चित न धरो प्रभु, मेरे अवगुण चित न धरो. समदर्शी प्रभु नाम तिहारो, समदर्शी प्रभु नाम तिहारो, अपने पन ही करो, मेरे अवगुण चित न धरो, मेरे अवगुण चित न धरो. लोहा पूजा मेरा खत, एक घर पधिक परो, एक लोहा पूजा मेरा खत, एक घर पधिक परो. यह दुविधा पारस नहीं जानत, कंचन करत करो, मेरे अवगुण चित न धरो, मेरे अवगुण चित न धरो. एक नदिया येर नार कहावत, मैलो नीर भरो, एक नदिया येर नार कहावत, मैलो नीर भरो. जब मिल गई दो एक बरन भये, सुरसरी नाम परो, मेरे अवगुण चित न धरो, मेरे अवगुण चित न धरो.
एक जीव एक ब्रह्म कहावत सूर श्याम जगरो एक जीव एक ब्रह्म कहावत सूर श्याम जगरो अब की बेर मोही पार उतारो नहीं पन जात ठहरो मेरी अवगुण चित न धरो मेरे अवगुण चित न धरो मेरे अवगुण चित न धरो प्रभु मेरे अवगुण चित न धरो समदर्शी प्रभु नाम तिहारो समदर्शी प्रभु नाम तिहारो अपने पन ही करो मेरी अवगुण चित न धरो मेरी अवगुण चित न धरो मेरे अवगुण चित न धरो मेरे अवगुण चित न धरो నా దుర్గుణాలు ఎన్నో, నా దురవగాహన ఎంతో. ఈ దుర్గుణాన్ని, నా అవగుణాల్ని మనసులో పెట్టుకోబాకు తండ్రి. చిత్తన ధరో. ఎందుకని నువ్వు సమదర్శి. సమదర్శి ప్రభు నామ తిహారో సమదర్శి ప్రభు नाम तिहारो अपने पन ही करो मेरे अवगुण चित न धरो मेरे अवगुण चित न धरो నువ్వు సమదర్శి, నీకందరూ సమం. సరేనా? అది నీ పేరు. సమదర్శనం కలిగినటువంటి వాడే సమం నిర్దోషం హి సమం బ్రహ్మ. భగవంతుడికి సమం అని పేరు. భగవాన్ ఆ పేరు నువ్వన్నా నిలబెట్టుకో. నేనైతే దుర్గుణాలు కలిగినటువంటి వాడిని, నా దోషాలు నువ్వు చూడొద్దు. ఇది రిపెంటెన్స్. కనుక తెలియక ఈ రోజుల్లో ఏది నాకు దూరం అవుతూ ఉండినా నిన్ను నిందిస్తూ బ్రతికాను. నా వాళ్ళని తీసుకుపోయినావునా? ఇచ్చింది నువ్వే, పుచ్చుకునేది నీవే. నీ సొత్తును నువ్వు తీసుకుపోతున్నావు. ఇంతవరకు నా దగ్గరగా ఉంచినందుకు నేను కృతజ్ఞతతో ఉన్నా. సరేనా? ఉన్నది పోయిందనే ప్రశ్నే లేదు, పోవలసిందే పోయింది. ఎందుకని అలా ఇది కూడా పోతుంది ఒకరోజు. ఇది కూడా హారతి కర్పూరమే. అందుకనే రోజు స్వామి కర్పూరం ఇస్తున్నాం, నీరాజనం. ఎందుకో తెలుసా? హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి. ఎందుకో తెలుసా? నీ ఆరాధనలో ఒకరోజు కర్పూరం వెలిగించడం మంట కోసం కాదు, వెలుగు కోసం కాదు. అట్లయితే తాటాకు కూడా వెలిగించవచ్చు. నో, కర్పూరమే వెలిగిస్తాం. ఎందుకని? తాటాకి వెలిగిస్తే అక్కడ బూడిద పడుతుంది. కర్పూరం వెలిగిస్తే ఏమీ మిగలకుండా పోతుంది. నీ యొక్క ఆరాధనలో నేను నాది అనే అహంకార మమకారాన్ని సంపూర్ణంగా నీలో సమర్పించేసి నీలో ఐక్యమైపోతుంది కాక కర్పూరం లాగా. అర్థమవుతుంది? ఇది అవగాహన, ఇది నాలెడ్జ్, ఇది కర్మయోగం మనకు ప్రసాదించేది. ఇంకేం చెప్పండి? నాకు ఏదో లేదు, ఉన్నది పోయింది, అస్సలు లేదు. ఇంకేంటి? ఉన్నది బాగలేదు. ఇదొకటి. 2 minutes అనండి. ఉన్నది బాగలేదు. ఏం బాగలేదు చెప్పండి? ఉన్నది బాగలేదు. ఇది చూడండి, ఇది ఎక్కడ ఇంకా సుఖం? ఏంటి? ఉన్నది బాగలేదు. కొందరు ఏంటో స్వామీజీ మనసేం బాగుండదు నాకు. ఎందుకనయ్యా? నేను పొట్టిగా ఉన్నాను. ఇంకేం చేయాలి? చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవే? ధనము గిదము పేరు ప్రఖ్యాతులు కాదు. దేహం. నేను పొట్టిగా ఉన్నాను స్వామీజీ, ఏం చేయమంటావు? ఇప్పుడు మనిషిని ఒక దశ వరకు పెరుగుతారు, 22, 23 వరకు పెరుగుతారు. ఆయనకి 50. నేను పొట్టిగా ఉన్నాను అంటాడు. ఇంకా అతను సుఖపడే అవకాశం ఉందో మీరు ఆలోచించండి. ఎందుకని? పెరగడు. ఇంకెంతకాలం అదే. ఎవరిని చూసినా ఆయన పడుకున్నాడు, నేను పట్టుకున్నా, ఆయన పడుకున్నా. నేను నల్లగొన్నా, నా దేహం బాగలే, నేను నల్లగొన్నా. చెప్పనా? పూర్వం మన పెద్దవాళ్ళకి ఈ ట్రబుల్సే లేవు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు.
నల్లగా ఉండకూడదు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు అనేవాళ్ళు నలుపు నారాయణుడు మెచ్చు. వాళ్ళకి ఎవరు చెప్పారో నాకు తెలియదు. దట్ ఈస్ లైఫ్, దట్ ఈస్ లైఫ్. అర్థమవుతుందా? ఎందుకో తెలుసా, ఎట్లాగైతే ప్రసాదం అనుకుంటున్నావో ఈ దేహం కూడా ప్రసాదం సార్. ఇప్పుడు మనం తెచ్చుకున్నామా ఈ దేహాన్ని? మనం తెచ్చుకునేటట్లయితే మనకన్నా అందగాడు ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా? ఉండడు. మనం అంతటి వాళ్ళం. అమ్మో, ఇంకోరికి ఇస్తామేంటి అవకాశం? మిస్టర్ యూనివర్స్. అవకాశం లే. భగవంతుడు ఏది ఇచ్చాను అది. నీకు ఏది రావాలని అది వచ్చింది, నాకు ఏది రావాలని అది వచ్చింది, అంతే. ఏ ఆనందం, తృప్తి. సరేనా? నేను పొట్టిగా ఉన్నావా? నువ్వు వామనుడు అనుకోవయా. వామనుడు, నువ్వు వామనమూర్తివి, సాక్షాత్తు విష్ణుమూర్తి. పో. ఎందుకని? ఉదయం చూశారా? నాహం దేహం కోహం సోహం. ఈ దేహం నేనా? క్షేత్రజ్ఞం చాపిమా విద్య సర్వక్షేత్రేషు భారత. చొక్కా బాగలేదని ఏడుస్తానా? దేహం బాగలేదని ఏడుస్తానా? నేను దేహి. ఇప్పుడు అర్థమైపోయింది మీకు మార్నింగ్ క్లాస్లో. అంతే. కనుక ఇది లేదు. ఇంకేం చెప్పు స్వామీజీ? మీకు ఇది తెలియదులేండి. నేను పనిచేసే మా బాస్ చూడు, నీకు బాస్గా ఎవడుండాలనో వాడే ఉండాడు. స్వామీజీ అంతా బాగుంది కానీ మా వారు మంచోరు, అందరూ మంచోరు. మా అత్త స్వామి ఎటర్నల్ ప్రాబ్లం, ఇది ఎటర్నల్ ప్రాబ్లం. ప్రతి ఇంట్లో అత్త అత్త అత్త. ఏమి అత్త వల్ల బాధ స్వామీజీ, అత్త వల్ల బాధ స్వామి. ఇదిగో చెప్పనా, ఇప్పుడు మనకు కూడా ఎవరుండారో మనకు తెలుసు, వాళ్ళు ఎందుకుండారో తెలియదు. ఇది ప్రాబ్లం. సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడికి తెలుసు, వీళ్ళు నా జీవితంలో ఉండకుండా ఇంతకన్నా మంచి అత్త ఉంటే బాగుండు, ఇంతకన్నా మంచి భార్య ఉంటే బాగుండు, ఇంతకన్నా మంచి భర్త ఉంటే బాగుండు, ఇంతకన్నా మంచి బిడ్డ ఉంటే బాగుండు. నో 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 నో. ఎవరు ఉండాలనో వాళ్ళు ఉండారు. ఎందుకంటే స్వామిజీ మా అత్తను నేర్పిస్తుంది. అది నీకు తెలుసు. ఇప్పుడు గతంలో తమరు అత్త, ఈమె కోడలు, అప్పుడు ఏడిపించుండావు. ఇదంతా ఆమె డైరీలో ఉంది. ఇదంతా ఆర్డర్. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఆమె. కాబట్టి ఓహో, కర్మఫలం అందింది. గతంలో చేయకూడని పనులు చేశాను, గతంలో కోడల్ని బాధ పెట్టాను, ఇప్పుడు కోడలు అత్తయ్య కూర్చుంది. అర్థమవుతుంది? ఇప్పుడు అర్థమవుతుంది. అత్తయ్య ఒక ఇంటి కోడలని మరువకుమా అనేవాళ్ళు మనవాళ్ళు. అది ఇదే. అర్థమవుతుంది? కాబట్టి ఇటు రివర్స్ అవుతా ఉంటాయి. కాబట్టి జరగాల్సినవే జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఉండవలసిన వాళ్లే మనతో ఉంటూ ఉంటారు. యాక్సెప్ట్ చేసేస్తే ప్రసాదం. ఓకే, సరే స్వామీజీ, ఉన్నది బాగుంది. స్వామీజీ మీరు 3 అంటుంటారు, 4వది ఒకటి ఉన్నట్టుంది. ఏంటి చెప్పు? నేను 7 రోజులు ఆలోచించాను, నాకు కనిపించలేదు. ఒకవేళ నీకు కనుక కనిపిస్తే నువ్వు చెప్తే ఇంకొక యజ్ఞాన్ని పోయి చెప్తా. ఏందో చెప్పు. అది 4వది. నాకేదో లేదనేది పోయిందనుకోండి, ఉన్నది పోయిందనేది పోయిందనుకోండి. ఇప్పుడు ఉన్నది బాగలేదనేది కూడా పోయింది. పక్కింటి వాళ్ళకు ఉంది ఇది. వరే 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 వరే, దానికి కూడా బాధపడతావా? ఎవరెవరు బాగుంటే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఇంకా సుఖపడేది ఎక్కడ? ఇదిగో, యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర. జస్ట్ ప్లీజ్, నీకు ఎవడైతే ఇది ఇచ్చాడో వాళ్ళకు కూడా అదే ఇచ్చారు. ఏంటి స్వామీజీ, నా కళ్ళ ముందే అతనికి ఏమీ లేదు. నాకు 1,00,000 ఉన్నప్పుడు ఆయనకి 50,000 ఉండింది. ఇప్పుడు ఏమంటావు? నేను ఆ 1,00,000లోనే ఉన్నాను. మరి ఆయన ఏమయ్యాడు? 3 అంతస్తులు మేడ కట్టాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను పోయి కూర్చోమంటావు దాన్ని? నువ్వు సుఖపడ్డానికి ఆయన మేడ కూర్చోమంటావా? లేదు స్వామీజీ, అదంతా మీరేదో సాధన చేశారు గనక, ఏదో ధ్యానం చేసి అది ఎట్లా వచ్చేటట్టు ఏమైనా చేయగలరేమో చూడండి. నాయన, నేను అంతటి వాడిని కాదు. నేను మామూలు సాధువుని, శాస్త్రాన్ని నమ్ముకొని ఉండేవాడిని, భగవంతుని నమ్ముకొని ఉండేవాడిని. అవి మీకు చెప్పగలను కానీ ఇట్లాంటివన్నీ నాకు తెలీదు. మీరు అయితే చేస్తా చేయమంటావా? ఆయన ప్రాపర్టీ అంతా ఆన్లైన్ నీకు వచ్చేటట్టు చేయమంటావా? చేయండి స్వామి. సరే, అయితే ఆయనకి బీపీ, షుగరు ఇవన్నీ కూడా ఉన్నాయి. మొన్ననే ఏదో బయాప్సీకి కూడా పోయినట్టుగా కూడా విన్నాను, ఎవరో చెప్పుకుంటుంటే. ట్రాన్స్ఫర్ అయినప్పుడు టోటల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, పార్ట్లీగా ట్రాన్స్ఫర్ చేయలేం. ఆయనది వస్తుంది 6 కోట్లు, నీకు కూడా ఆ 3 కూడా వస్తాయి. రమ్మంటావా? అయ్యి ఆయన దగ్గర ఉండాలి, ఇది నా దగ్గర కుదరదు సార్, ఇంకా సుఖం లేదు సార్ జీవితంలో. అందువల్ల యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర. హే అర్జున,
యదృచ్ఛా లాభ సంతుష్ట. బ్యూటిఫుల్ భగవద్గీతలో యదృచ్ఛా లాభ సంతుష్ట. ఏది నీకు లభ్యమైతే దాంతో తృప్తిగా ఉండు. ఎందుకని భగవంతుడు ఇచ్చిన ప్రసాదం గనక. యదృచ్ఛా లాభ సంతుష్ట అంటే అప్రార్థిత ఉపనత లాభ తేన సంతుష్ట. నువ్వు కోరకుండా ఏదైతే నీకు వస్తా ఉందో ఇదంతా భగవత్ ప్రసాదం. అది మంచైనా చెడైనా కర్మఫలం. దానితో తృప్తి పడుతూ ఉండు, ఆనందంగా ఉండు. నీ ఆనందాన్ని భగ్నం చేసేవాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకని మనకు కావాల్సింది కర్మఫలం కాదు, మనకు కావాల్సింది భగవంతుడు. కర్మలు చేశాం, ఫలితాలు వస్తున్నాయి. మనం ఒకవేళ ట్రిక్స్ చేసి ఆ ఫలితాలు రానియకుండా ఆపాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మన వల్ల కాదు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు వేశాడు, బౌల్ చేశాడు, కొట్టాడు అనుకోండి, డైరెక్ట్ గా స్టంప్స్ మీద నుంచి పోతూ ఉంది పక్కనే. ఇంకెవ్వరు లేరు అక్కడ, ఫీల్డర్ లేడు ఫీల్డ్ చేయడానికి, వెళ్ళిపోతా ఉంది. అదే 4 పోతే పోదా, ఇంకంతే, ఇంకా ఆపేదేముంది. ఇంతే, సేమ్ సేమ్. కర్మఫలం వస్తూ ఉంది అంటే దాన్ని ఎవ్వడు ఆపలేడు. పరమేశ్వరుడు కూడా ఆపడు. ఎందుకంటే ఆపడం ఆ ధర్మం. కర్మకు ఫలితం అందడమే ధర్మం. అందుతూ ఉంది, దాన్ని ఆపే శక్తి లేదు. ఒకవేళ ఆపాలి అని మీరు ఏదైనా పూజలు గీజలు చేశారనుకోండి, దానివల్ల జరిగేది ఏమీ లేదు. ఇది మీరు మర్చిపోబాకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను పట్టించాల్సిందంతా కర్మయోగం మీద ఈరోజు పట్టించాను. ఇది మర్చిపోకుండా ఉండడానికి మీకు ఒక చిన్న విషయం చెప్పి వెళ్ళిపోతున్నా. ఏంటో తెలుసా? ఓ చోట ఒక అగ్రహారం ఉన్నది. ఒక అగ్రహారం ఉన్నది. అగ్రహారం అంటే మీకు తెలుసు కదా, ఆ రోజుల్లో పల్లెలు ఇవన్నీ కూడాను కొంత అగ్రహారాల కింద ఇచ్చేవాడు. అంటే అవి నువ్వు చూసుకుని అయినా దాంట్లో వచ్చే ట్యాక్స్ అంతా నువ్వు తీసుకోమని. అటువంటి అగ్రహారం ఒకటి ఉన్నది, బ్రాహ్మణ అగ్రహారం. అది వాళ్ళందరూ కూడాను సాత్వికులు, నైష్టికులు, మంచి భక్తులు ఉండేవాళ్ళు. అంతా ఒక 200-300 ఇళ్ళు ఉండేటి అక్కడ. అందరూ మంచి భక్తులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఓ పద్ధతి పెట్టుకున్నారు. ఏమిటో తెలుసా? ఇతరులకు పెట్టకుండా మనం భోంచేయకూడదు. కర్మయోగం గనక ప్రసాదం ఇంతవరకు అనుకున్నాం కదా. ఆలయంలో ప్రతిదీ ఎట్లాగైతే ఇతరులతో పంచుకుంటామో ప్రసాదం గనక మనం పంచుకోవాలి. ఓకే, వాళ్ళు ఏం చేశారంటే ఒక పద్ధతి. అందరూ కూర్చొని ఒక చోట చావడి దగ్గర, ఇదిగో ప్రతి ఒక్కరూ ఇంట్లో భోజనానికి పోబోయే ముందు ఏం చేయాలన్నా తెలుసా? ఇంటి బయటికి వచ్చి 1 2 3 అని 3 సార్లు క్లాప్ ఇచ్చి, ఎవరైనా భోజనానికి ఉన్నారా, ఎవరైనా భోజనానికి ఉన్నారా, ఎవరైనా భోజనానికి ఉన్నారా అని 3 సార్లు అనాలి. ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్లి అతిథిని నారాయణ స్వరూపంగా చూచి ఆయనకు భోజనం పెట్టి మనం భోంచేయాలి. ఎవరు లేరనుకో అప్పుడు మీరు భోంచేయచ్చు. ఇది పద్ధతి. ఈ యొక్క విధిని గనక ఎవరైనా గనక కాదని మరొక విధంగా గనక ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళని బహిష్కరణ చేస్తామని. ఆ రోజుల్లో అంతే, అట్లా ఉండేది. సాధువుకు ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి, నేను ఇంతకాలంగా ఉన్నాను, 2 సంవత్సరాలుగా అందరిళ్లలో భోంచేశాను, ఈ ఒక్క వ్యక్తి ఇంట్లోనే భోంచేయలేదు. ఏంటది? నేను రాకముందే చప్పట్లు కొడుతున్నాడా, లేక అసలు కొట్టడా? ఇతనికి ఎందుకు ఇతను చూడండి, ఈ సాధు అని అతనికి జరిగిపోతూ ఉన్నా సరే అదేదో తెలుసుకోవాలని ఒకరోజు వచ్చి ఆ ఇంటికి ఎదురుగా కాస్త పెద్ద చెట్టు, దాని వెనక కాస్త అట్లా మరుగున్నది, చెట్లు అవి వాటి వెనక కూర్చున్నాడు. ఏం పని లేదు కనుక జపం చేసుకుంటూ. ఆ రోజే వీళ్ళింట్లో షడ్రసోపేతమైన భోజనాలు తయారు చేసుకున్నారు. విచిత్రమైన భార్య భర్త పిల్లలు కూడా లేరు. పొరపాటు చేయగలిగేటప్పుడు వీడు చూస్తాడు ఏమన్నా ఉందా అని. ఏమైనా మెతుకులు ఉంటే కాకులు తింటాయేమోనని అవి కూడా అలా అలా అనేసి, అంత గొప్పవాడు. ఆమె ఈయనకన్నా ఎక్కువ కర్మఫలం రావాల్సిన ఆమె దొరికింది ఆయనకి. అస్సలు ఒక్క రోజు కూడా ఎవరికి పిలిచి అంత పెట్టిన పాపాన పోలేదు. ఈ సాధు వచ్చి కూర్చున్నాడు, ఇలా తెలియదు. షట్రసోపే, ఏవండి ఏవండి ఈరోజు ఇవన్నీ చేసుకున్నాం మనం కదా, చేసుకున్నాం కదా, చేసుకున్నాం. మీరు తొందరగా పోయి అక్కడ 31 పిలిచారనుకోండి, ఇవన్నీ వాళ్ళు పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త. ఆవిడ ఏంటది, నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తావు? ఇన్ని రోజులుగా చూస్తున్నావు, ఒక్క రోజన్నా ఒకడు వచ్చాడా మన ఇంటికి? రాలా. ఎందుకని? నేను కొట్టే పద్ధతి అది. ఏం చేస్తాడు తెలుసాడు, బే అని కొడతాడు. ఇటు కొడితే వాళ్ళు వస్తారు. భోజనానికి ఎవరైనా ఉన్నారా, భోజనానికి ఎవరైనా
టప్పని వచ్చి తలుపేసేస్తాడు, అంతే, ఇంకేం లేదు. ఇట్లా జరుగుతుంది ఎన్ని రోజులు. ఈరోజు షట్టర్ సోపేతంగా భోజనాలు తయారైపోయినాయి. ఆవిడ అంటుంది జాగ్రత్త అని. ఆవిడ చూసినప్పుడు భయం అవుతుంది. అబ్బాయి నువ్వు ఊరుకో, నా ఎక్స్పీరియన్స్ అంతా నేనైతే పర్లేదు, అంతా రెడీ అయిపోయింది. ఇంకిద్దరు ఏమండి పోయి వచ్చేసాను. బయటకు వచ్చాడు, చూసాడు ఇట్లా, ఎవ్వరు లేదు. ఇప్పుడు రోజన్నా ఇట్లనేవాడు, ఇప్పుడు అట్లా కాదు, ఏదో షాక్ కొట్టినట్టుగా. సిద్ధము సుమతి. ఆ సాధువు లేచి నిలబడ్డాడు. ఎందుకంటే అతనున్నాడు ఇక్కడ, ఈతనే తెలియదు. పాపం ఇతను నీరు గడిపాడు. ఇదేంది రా ఇది, అబ్బా ఇక్కడ ఉన్నాడని తెలియదు. ఇప్పుడేం చేయాలి? పెట్టకపోతేనేమో ఊరు బహిష్కరణ చేస్తారు. అప్పుడు అన్నాడు రండి స్వామి రండి అన్నాడు. ఆయన వస్తాను లోపలికి వచ్చి, ఈవిడ్ని నన్ను క్షమించు, పొరపాటు జరిగిపోయింది, నిజంగా చెప్తున్నా, ఊరికి ఎలా ఎలా అన్నా. అతను లేచాడు. ఏదో ఉంది దీని వెనక మతలబ్బు, నన్ను అర్థం చేసుకో, నన్ను తిట్టద్దా. ఆవిడ లోపలికి వెళ్ళి చీ పాడు చేశావంతా, ఎట్లా పెట్టేది నా చేతి గుండా ఇట్లాంటి అన్ని నేతి వంటలే ఆవిడ, ఇవన్నీ ఎట్లా పెట్టేది. ఆయన కూర్చోండి స్వామి వస్తామని లోపలికి వెళ్ళి ఇద్దరు కలిసి చాలాసేపు ఏడ్చుకొని ఏం చేయాలని. అప్పుడు ఇతనికి ఆలోచన వచ్చింది. ఇతను కూడా మన పిచ్చికల గుంట్లో ఉపన్యాసాలు ఎన్నున్నాడు గతంలో. ఇతనికి ఒక ఐడియా వచ్చింది, ఫ్లాష్. అప్పుడు అన్నాడు చూసుకో, నాకు తెలుస్తుంది ఒక ఐడియా. ఏంటంటే స్వామీజీ చెప్తూ ఉంటే నేను అతిథి సేవలో ఒక క్రిటికల్ పాయింట్ ఒకటి ఉంది ధర్మశాస్త్రంలో. అదేంటో తెలుసా? అతిథిని పిలిచినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు గనక పేచీలు పడుతూ ఉంటే, తగువులు వేసుకుంటూ ఉంటే, అతిథి ఆడ భోంచేయకూడదు అని ఉంది. ఇప్పుడు ఆమంటది, అయితే ఏం చేస్తాం మన ఇద్దరం పేచీలు పెట్టుకుంటాం. పేచీలు పెట్టుకుంటావా? అవును, నేను తిడతా, అదే వాల్యూమ్లో నువ్వు తిట్టు. నేను వాల్యూమ్ రైజ్ చేస్తా, అదే వాల్యూమ్లో నువ్వు తిట్టు. అర్థమవుతుంది? ఇలా తిట్టు. ఏమిటండి మిమ్మల్ని తిట్టమంటారా? ఆమెకేమీ తెలియనట్టుగా మిమ్మల్ని తిట్టమంటారా? మిమ్మల్ని తిట్ట ఊరికే కదా, నేను నిజంగా తిట్టేది ఏముండదు, ఊరికే తిట్టు. లేదంటే నేను మిమ్మల్ని ఊరుకో, నువ్వు తిట్టు, లేకపోతే ఇదంతా పెట్టాల్సి వస్తుందని. వెంటనే వెళ్ళి స్వామి మీరు ఇదిగోండి జలం, స్నానం చేస్తారా? లేదు స్నానం చేశాను ఆయన. పోనీ కడగడుకొని రండి, రండి కూర్చోండి, పీట వేసి అప్పుడు లోపలికి పోయిన తర్వాత ఇదిగో స్వాముల వారికి అరిటాకేది. ఆవిడ మర్చిపోయానండి. ఛే బుద్ధి ఉందా నీకు? అరిటాకు లేకుండా మోదకాకులో పెడతావా స్వామీజీకి, సర్వసంగ పరిత్యాగి పరమహంస పరివిరాజకాచార్య. ఓరే నాయనుడు, ఆయనకి ఇలా పెడతావా? అట్లా ఇట్లా అని ఆవిడన్నది. అదేదో మెల్లగా చెప్పచ్చు కదా, ఎందుకంటే గాడిదలా గడిచేది. నన్ను గాడిదంటావా? ఈడియట్, నువ్వే స్కౌండర్, యూ అన్స్క్రూపులస్. ఓ అంతే పెరిగిపోతా ఉంది. అప్పుడు అన్నాడు, అంటే నన్ను ఇంత తిడతావా? మా నాన్న ఎంత ఇచ్చాడో మర్చిపోయావా? మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అంతా వస్తుంది నేపథ్యం. అప్పుడు అన్నాడు, అంటే నువ్వు డబ్బు తీసుకొచ్చావని నన్ను ఇంత హీనంగా మాట్లాడతావా? నా సంగతి తెలియదుగా అని గోడకి చేయిబెట్టి కొడతా ఉన్నాడు. చంపేస్తాను నేను, చంపేస్తాను నేను. ఆవిడ కాదు చేతిని. ఆవిడ బాబోయ్ నన్ను కొట్టేస్తా ఉన్నాడు, నన్ను కొట్టేస్తా ఉన్నాడు, నన్ను కొట్టేస్తా. ఇదంతా సాధు వింటున్నాడు. ఇతను కొడుతూ అటు చూస్తున్నాడు, ఉన్నాడా పోయినాడు. ఆ తలుపు దగ్గర నుంచి ఇలా చూస్తున్నాడు, ఉన్నాడా పోయినాడు ఆ సాధువు అని. పాపం ఆ సాధువు సంచిగించి ఎత్తుకొని ఇంక లాభం లేదు, పోతాం దాన్ని మనం ఏం చేస్తాం, ఇట్లా అయిపోయింది ఈ రోజు అని ఆయన సంచిగించి ఎత్తుకొని అలా పోతూ ఉంటే చూస్తా, జాగ్రత్త జాగ్రత్త నువ్వు అనుకుంటున్నావేమో, ప్రాణం తీసేస్తాను నేను. అతను పోతా ఉన్నాడు. బయటకు వచ్చి చూశాడు, అంత దూరం పోయి మన బుక్ స్టాల్ అంత దూరం పోయి టర్నింగ్ తిరిగేశాడు. అప్పుడు ఇతను వచ్చి అబ్బా ఎంత కష్టమైంది. ఇంక మీదటండి ఇట్లా కాదు, ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ చెట్టు చుట్టూ కూడా పోయి చూడండి, ఎవరన్నా కూర్చొని ఉండాలని. ఓకే ఓకే అట్లాగే ఇంక భోంచేస్తామా? తలిపేసారండి. తలిపేసి వచ్చారు. అబ్బాయి ఎంత అవసరం. ఆవిడ కూడా ఏమిటోనండి మనసేం బాగలేదు, ఏంటో ఈరోజు హాయిగా చేసుకున్నాం, తృప్తిగా ఇద్దరం కూర్చొని భోంచేస్తాం అనుకున్నాం, కానీ
నా మనసుకి ఏం బాగలేదు. ఎందుకని మీరు భర్త మిమ్మల్ని తిట్టాల్సి వచ్చి ఉరక దానికి ఎందుకు అట్లా? లేదండి మా అమ్మ చెప్పింది. పెళ్ళైనప్పుడే నేను బయలుదేరి వచ్చేటప్పుడు మా అమ్మ పిలిచి, ఏమీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తను కష్టపెట్టద్దు, పతియే ప్రత్యక్ష దైవం, భర్తను ఎప్పుడు తిట్టద్దు, మీ నాన్న అయితే నేను తిట్టాను కానీ నువ్వు మాత్రం తిట్టద్దు అని చాలా క్లియర్గా చెప్పింది మా అమ్మ. అయినా కూడా నేను మిమ్మల్ని తిట్టాను, మీరెంత బాధపడ్డారు? చచ్చా ఊరుక. ఏమండి నేను తిట్టినట్టు తిట్టాను కానీ నిజంగా తిట్టానా? వాడు ఊరుకో, నేను మాత్రం కొట్టినట్టే కొట్టాను కానీ నిన్ను నిజంగా కొట్టానా అని అనుకుంటూ వచ్చారు ఇక్కడ కూర్చొని భోంచడానికి. ఈ సాధువు అప్పుడు అట్టకలు ఉండేటి పైన, నిన్ను తిట్టినట్టే తిట్టాను కానీ తిట్టానా, నేను కొట్టినట్టే కొట్టాను కానీ కొట్టానంటే సాధువుడు నేను మాత్రం పోయినట్టే పోయాను కానీ నేను మాత్రం పోయానా నాయనా, ఇక్కడే ఉన్నాను. ఓరే నీ దొంపదేగా సాధువు, ఏమయ్యా నువ్వు అట్లా పోయినాడే, అతను పోయిన తర్వాత కదా నేను తలుపేశాను. అతనేమో పోయింది వాస్తవమే, టర్నింగ్ తిరిగిన తర్వాత అతను తలుపేశాడు. సాధు అటు పోయి ఆ రోడ్లోకి ఆలోచన చేశాడు, ఏందిరా ఇది అరిటాక్కి ఇంత గొడవ, అరిటాకే కదా, దానికి ఇంత గొడవ ఏంటి, ఏమన్నా మతలబ్ ఉంటదే ఈ గృహస్థుల్ని అతను అని. సాధువుకే ఉంది, ఏం పని ఉండదు కదా, బ్రహ్మాండంగా ఆలోచిస్తాడు. అందుకని ఆలోచన చేసి చూద్దాం ఎందుకైనా మంచిదని అటు వచ్చాడు ఈ గేటు దగ్గరికి. ఆ గేటు దగ్గర నుంచి వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తే కర్మజాలక వీళ్ళు ముందేశారు కానీ తలుపు వెనకేయలే. ఆ పెరట్లో ఉండే తలుపు తీసుకుని వచ్చాడు, బ్యాక్ డోర్ వచ్చాడు. ఇది విన్నాడు, పైన ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు కొట్టినట్టే కొట్టాను కానీ కొట్టాను, తిట్టినట్టే తిట్టాను కానీ తిట్టాను. ఆయన పోయినట్టే పోయాను కానీ పోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇంక తినండి, ఏం చేస్తాం? నువ్వు ఎన్ని ట్రిక్స్ చేసినా జరిగేవి జరగకపోవు, వచ్చేవి రాకుండా పోవు, పోయేవి నిలిపినా ఆపవు. ఇదంతా కర్మఫలాలు పరమేశ్వరుడు అందించేది. ఆత్మబంధువులారా, చక్కగా ఈరోజు మనకు అర్థమైంది కనుక ఏదైనా జరగనండి జీవితంలో ఆనందంగా తృప్తిగా ఉండడానికి కావలసినటువంటి అవగాహన భక్తిలోనూ వచ్చింది, ముఖ్యంగా ఈరోజు కర్మయోగంలో వచ్చింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.